తెలంగాణలో ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో డిఎడ్ మేనేజ్మెంట్ స్పీడ్ ఆర్ దానికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు స్పాట్ అడ్మిషన్ 1, 2 తర్వాత ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, డీసెట్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ స్టూడెంట్స్, సో మీరైతే మేనేజ్మెంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే డిఎడ్ మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో 3rd and 4th ఆగస్ట్ 2 days మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. మీకు నచ్చిన కాలేజ్ అండ్ ఎలిజిబుల్ అయ్యే కాలేజ్కి మీరు వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లోనే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. గవర్నమెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ ఉండదు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రతి కాలేజీలో 10 seats అయితే మనకు మేనేజ్మెంట్లో ఫిల్ చేస్తారు. ఆల్రెడీ phase 1కి సంబంధించిన ఈ మేనేజ్మెంట్స్ సీట్స్ డేట్స్ అయిపోయినాయి, కాకపోతే చాలామంది జాయిన్ అవ్వలేరు. సో ప్రతి కాలేజీలో ఒక 10 seats ఉంటాయి. సో మనకు ప్రతి ప్రైవేట్ కాలేజీలో ఆ 10లో ఎన్ని ఫిల్ అయ్యాయో మీరు తెలుసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఆ కాలేజీకి వెళ్ళి అడగాలి. అడిగిన తర్వాత మీకు నచ్చిన కాలేజెస్లో మీరైతే అప్లికేషన్ ఇస్తే అందులో కూడా మనకు మెయిన్గా సపోజ్ అక్కడ ఒక 8 seats, 10 seats, 5 seats అలా ఉన్నాయి. అప్లికేషన్స్ ఒక 20, 10 వస్తే అందులో కూడా మీకు మీ ర్యాంక్ బట్టి, మీ రిజర్వేషన్ బట్టి ఎవరు మంచి మార్క్స్ ఉన్నాయో అదైతే అక్కడ అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ బేస్ మీద ఉంటుంది, పక్కా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఎవరైతే డీసెట్ రాయని వాళ్ళు కావచ్చు, క్వాలిఫై అవ్వని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ సీట్ రాని వాళ్ళు, డీసెట్ క్వాలిఫై, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఆర్ రిజల్ట్స్, సో 3rd, 4th ఛాన్స్, 5th రోజు మీకు సీట్ వచ్చిందా లేదా మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. అక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోవచ్చు ఆ సార్ వాళ్ళది, వాళ్ళు చెప్తారు. అండ్ ఫీజు, సో ఇది మేనేజ్మెంట్ సీట్ కాబట్టి ప్రతి కాలేజ్ డిఫరెంట్గా ఉంటాయి ఫీ స్ట్రక్చర్. ఒక కాలేజ్ వాళ్ళు 60,000 తీసుకోవచ్చు, ఒక కాలేజ్ 70, 80, 90,000, 1 lakh వరకు మనకు ఫీ అయితే ఉంటుంది. ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు అక్కడ మేనేజ్మెంట్లో మేము జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీ ఉంది పర్ ఇయర్ ఫీ, సో మీరైతే అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు. సో మీకు ఓకే అనుకుంటే మీరు అప్లికేషన్ ఇచ్చేసినండి. సపోజ్ మీకు అంత అఫోర్డ్ చేయలేరు అనుకుంటే మీరు వేరే కాలేజ్కి వెళ్ళి ఎక్కడ తక్కువ ఉందో అది మీరే తెలుసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ మనకు వెబ్సైట్లో కావచ్చు, ఎక్కడ చెప్పరు, కాలేజీ వాళ్ళకి అడిగి తెలుసుకోవాలి. ఎక్కడ తక్కువ ఉంటే మీరు అక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మినిమం 60,000 to 1 lakh వరకు ఫీ అయితే ఉంటుంది, ఇయర్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళేటప్పుడు మీరు 1 set ఆఫ్ జిరాక్స్, 10th, ఇంటర్ కావచ్చు, మీ డీసెట్ ర్యాంక్ కార్డు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఫామ్ అవన్నీ తీసుకొని వెళ్ళి మీరు అప్లై అయితే చేయండి. అక్కడ కాలేజ్ వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేస్తే వాళ్ళు ర్యాంక్, మెరిట్ ఆధారంగా సో మీకు ఇట్లా సీట్ వచ్చింది, సో మీరు ఇంత పే చేయాలని అంటారు. సో ఓకే మీకు అంత అఫోర్డబుల్ అనుకుంటే మీరైతే వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. సో మెయిన్గా మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయనేది, మీకు ఏ కాలేజ్ అయితే కావాలో ఆ కాలేజ్కి వెళ్ళి సో మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్, సో ఇట్లా చెప్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకొని మీకైతే 2-3 daysలో మనకైతే మీకు సీట్ వచ్చిందా లేదా చెప్తారు. చెప్పిన తర్వాత మీరు జాయిన్ అయిపోండి. సో ఈ ఇయర్ డిఎడ్ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో ఇదే లాస్ట్. సో స్పాట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇది ఫైనల్గా మేనేజ్మెంట్. సో ఎవరైతే డిఎడ్ వేద్దాం అనుకుంటున్నారో ఇక నెక్స్ట్ ఇయర్ మీరు డీసెట్ రాసి ఒక 1,000-2,000 బిలో ర్యాంక్ తెచ్చుకొని అప్పుడే మీరు గవర్నమెంట్ కావచ్చు, మీకు నచ్చిన మీడియంలో నచ్చిన కాలేజ్లో మీకు అయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదే లాస్ట్ ఆప్షన్ అండి. సో ఎవరైనా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే మీరైతే కాలేజ్కి వెళ్ళి మీరైతే విజిట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.